హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మహాలక్ష్మి కుకింగ్స్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ పచ్చడి చేస్తున్నాను. జామకాయ పచ్చడి. జామకాయలు ఫ్రెష్గా ఉన్న జామకాయ తీసుకోవాలి. ఈ పొట్టుతోట తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ చెక్కు తీయకూడదు, పొట్టుతోట తీసుకోవాలి. సో జామకాయలు నేను 4 తీసుకున్నాను. జామకాయలు ఇంకా నానబెట్టుకున్న చింతపండు అండ్ పచ్చిమిర్చి, చిల్లీస్ ఎక్కువ ఉండాలి, టేస్ట్ బాగుంటుంది. టమాటా అండ్ ఎల్లిపాయ, కరివేపాకు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు. సో ఇవన్నీ వేసుకొని మనం జామకాయ పచ్చడి చేసుకుందాం. టేస్ట్ సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫుల్ వీడియో చూడండి ఫ్రెండ్స్, మీకు ఎలా చేయాలో ప్రాసెస్ తెలుస్తుంది. 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. తీసుకొని దీంట్లో ఫస్ట్ పచ్చిమిర్చి వేపుకోవాలి. పచ్చిమిర్చి మేము కొంచెం కారం ఎక్కువనే తింటాం, సో నేను పచ్చిమిర్చి ఎక్కువ వేసాను. పచ్చిమిర్చి వేయాలి ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఇవి కొంచెం రెడ్ కలర్లోకి వచ్చాక మనం టమాటా తీసుకున్నాం కదా, టమాటా వేసుకోవాలి. అండ్ ఎల్లిపాయ, కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. మనం ఇది మగ్గేలోపు ఫ్రెండ్స్, మాకు ఇక్కడ నేను పుదీనా పెట్టాను, మంచిగా వచ్చింది పుదీనా చెట్టు. సో మనం ఫ్రెష్గా పుదీనా తెంపుకొని వద్దాం. ఫ్రెష్గా ఉంది ఫ్రెండ్స్ పుదీనా. సో నాకు ఇంట్లో ఇక్కడ నేను బయట పెట్టుకున్నాము. సో మంచిగా వచ్చింది పుదీనా. ఓన్లీ పుదీనా మాత్రమే వచ్చింది. ఫ్రెష్గా ఉన్న పుదీనా వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది, అందుకే వేస్తున్నా. ఫ్రెష్గా ఉన్న పుదీనా. పచ్చడిలో పుదీనా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఓకే, మనం డైలీ వేసుకోలేము ఫ్రెష్గా, కానీ ఎప్పుడో ఒకసారి మనకి ఇలా అవైలబుల్గా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న పుదీనా తీసుకున్నాను. ఇలా పుదీనా వాటర్లో వేసి క్లీన్ చేస్తున్నాను. మనకి నైట్ ఇక్కడ వర్షం వచ్చింది ఫ్రెండ్స్ మాకి, సో కొంచెం మట్టి ఉంటుంది, అందుకే క్లీన్ చేస్తున్నా పుదీనా. మనకు టమాటా, పచ్చిమిర్చి ఇలా అయిపోయాక దీంట్లో మనకి సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడే మొత్తం వేసుకోవద్దు, కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్గా తీసుకున్న పుదీనా నేను కాడలతోటే వేస్తున్నాను ఫ్రెండ్స్. నీట్గా కడుక్కొని కాడలతోటే వేసుకోవాలి. హెల్తీ టేస్టీగా ఉండే జామకాయ పచ్చడి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. టేస్ట్ మాత్రం వేడి వేడి అన్నంలో తీసుకోవాలి, బాగుంటుంది. కొంచెం మగ్గనివ్వాలి. సో ఇవన్నీ మగ్గిపోయినాయి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి, ఎల్లిపాయ, టమాటా ఇవన్నీ ఇలా కొంచెం ఉడికిపోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకొని జామకాయ వేసుకోవాలి. చెక్కుతో సహా జామకాయ వేసుకోవాలి. కొంచెం మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, ఎక్కువ అవసరం లేదు. పచ్చి కూడా వేసుకోవచ్చు, కానీ ఇక మన ఇష్టం. నేను కొంచెం మగ్గనిస్తున్నాను జామకాయ. ఇలా కాయలు లెక్కుంది మాత్రమే తీసుకోవాలి, పండ్లు తీసుకోవద్దు, టేస్ట్ బాగోదు. కాయలు తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇది మనకి జామకాయ కొంచెం మగ్గేలోపు మనం పచ్చిమిర్చి, చింతపండు మిక్సీకి వేసుకుందాం. ఇవన్నీ దీంట్లో వేసుకున్నాక దీంట్లో కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, మనం నానబెట్టుకున్న చింతపండు, పులుపుకు సరిపడే మీరు ఎంత తీసుకుంటారో అంత. చింతపండు, ఇంకా కొంచెం సాల్ట్, 1/2 స్పూన్ సాల్ట్. ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా కొంచెం లైట్గా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, లైట్గా చాలీగా. ఇప్పుడు మిక్సీలో ఫస్ట్ నేను టమాటా, పచ్చిమిర్చి, పుదీనా అండ్ జీలకర్ర, ఉప్పు, ఎల్లిపాయ, ఇప్పుడు జామకాయ ఇవన్నీ వేసి మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా చేసుకోవద్దు, కొంచెం లైట్గా చేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మనకి సేమ్ ఇది టమాటా పచ్చడి, పుదీనా పచ్చడి లెక్కనే ఉంటుంది ఫ్రెండ్స్.
మనకి ఇంటికి ఉన్న గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీ ఫుడ్ చేయాలి. జామకాయ పచ్చడి మనం చెప్పేదాకా వాళ్ళకి తెలియదు ఇది జామకాయ పచ్చడి అని. ఇప్పుడు దీంట్లో మనం పోపు పెట్టేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఒక 3 స్పూన్స్ ఆయిల్ తీసుకోవాలి. ఆవాలు జీలకర్ర వేసాక ఒక 4-5 ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయ వేసి కొంచెం దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో కరివేపాకు, ఇప్పుడు దీంట్లో పసుపు, కావాల్సినంత పసుపు, ఇలా అంతగా పోపు అయిపోయాక ఫ్రెండ్స్ దీంట్లో మనం జామకాయ పచ్చడి వేసుకోవాలి. వేసుకున్నంత. సో ఫ్రెండ్స్ చూసారా, జామకాయ పచ్చడి రెడీ అయిపోయింది. బాగుంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి. ఇలాంటివి మరిన్ని వీడియోస్ మీకు ఎన్నో కావాలి అంటే సో నాకు కామెంట్ చేయండి, మీకు చేసి చూపిస్తాను. కర్రీస్ కానీ, చట్నీస్ కానీ, పులుసులు ఇంకా ఏవైనా సరే సో నేను చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మేము వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి ఒకసారి, ఓకేనా? జామకాయ పచ్చడి. బై ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.